బిల్డప్ ఏం జరుగుతుంది? ఎవరు బిల్డప్? వీళ్ళకేం సంబంధం? ఫీడింగ్ వాటికి వాడుకుంటూ ఉంటాం. ఏ విధంగా సహకారంగా ఉన్న ఏ విషయాలు సాగుతుంది మీకు పూర్తిగా న్యాయం చేసే వరకు సారో అందరూ ఆయనతో పాటు మీకు ఎప్పుడు సహకారం ఆవిడేమో అక్కడ నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి. ఇంకేం భయం లేదు, మన మనసు అన్ని పెట్టినప్పుడే
పోరాడతాం. వేసేస్తాం. ఇంద్రా కేసు లేకుండా తెలియగల కౌంటర్ కేసులు సామాన్య ప్రజలు జరిగినప్పుడు ఆడి మీద దెబ్బలు గొడవ పెద్ద వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు కేసు విశ్వనాథం గారు వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు కేసు ఎలా ట్యాకల్ చేసినా వీళ్ళకి న్యాయం జరగదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి ఏ డివిజన్ లో ఉన్న పాత స్టాఫ్ను పట్టుకుని వీళ్ళ సెక్యూరిటీ బాగా అలవాటు చేస్తారు. పబ్లిక్ ఏమన్నా ఇది ప్రజలు సరే ఇప్పుడు ఏమని కింద ప్రతాపం పెట్టారు ఏమని ప్రతాపం పెట్టినామని చెప్పి కింద ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ ఎత్తనండి లంచాలకి అక్కడ ఏంటంటే సెటిల్మెంట్ అది ఎంత గొడవ సెటిల్మెంట్ అతన్ని మూలంగా పెట్టి అందరూ కూడా మెయిన్ తన వల్ల జరిగిందంటే ఇక్కడ ఆరోపిస్తున్నారు. సురేంద్ర నా సార్ సరిగా దర్యాప్తు చేయండి. దర్యాప్తు చేసి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. అతనే ముమ్మిడి ప్రసాద్ గ్రామం అందరూ చెప్తుంటే అందరూ కూడా ఆయన చెప్తుంటే ముమ్మిడి ప్రతాప్ చేయాల ఎందుకు చేయాలి ఐదుగురు
మేము ఎంక్వైరీ చేస్తే ఏమండి మామిడివరం ప్రతాపనేతలు, కంకిపాటి సతీష్, కంకిపాటి రమేష్, కానేటి నరేంద్ర, కానేటి సురేంద్ర ఐదుగురు దాడి చేసిన వాళ్ళు 3 పేర్లు పెట్టారు. ఏంటి లేదు నేను కోర్టుకు తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ తెప్పిస్తా ఏంటి, కోర్టు నుంచి తెప్పిస్తా ఆర్డర్ ఏంటి. మీరు ఆ అమ్మాయి సాక్షిగా కూర్చుని ఉంది, ఇంతలో కాయలు వాచిపోయి అట్లా కూర్చుంటే మరి ఆ అమ్మాయి కేసు ఏమైంది సార్? వాళ్ళు ఎక్కడ ఉండగానే కొట్టారండి సార్ డిపార్ట్మెంట్. చూస్తా ఉంటాం కదా పరిస్థితి అయితే వాళ్ళు ప్రేరేపించింది 3 months కోసం వీళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళకి పగలు పెరిగిపోయినాయండి అండి. అతను చంపైనా చస్తానా టైప్ లో కత్తులు ఎట్టుకుని తిరిగాడంట. ఆ విషయం వెళ్ళారంట. సార్ అన్యాయం జరిగిందని మొన్న నైట్ మేము వెళ్తే సిఐ గారు వర్షంలో 2 గంటల నుంచే పెట్టి చిన్న పిల్లలతో సహా ఆ వెనకాల ఉన్న వాళ్ళని ఫోటోలు తీయండి, 2 టీవీలు అట్టుకొచ్చి పాతయి కుర్చీలు అట్టుకొచ్చి విసిరేసి వాళ్ళ బద్దలు కొట్టారని చెప్పి మా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇదంతా కూడా ముదిరింది. అదిగో సార్, అదిగోండి సార్ కత్తి ఏమీ సీజ్ చేయలేదు సార్. ఇలా కత్తి సీజ్ చేసాము ఉంది మా దగ్గర. మీరు దాచుకుంటే నేనేం చేయను. అలా కాదు, మీరు ఇంతకు ముందే అంటే రాడిచ్చి కొట్టాడా? వాటితో కొట్టిన వ్యక్తిని వదిలేశారు సార్. ఎలా అలా ఇదిగోండి అధికారుల నిర్లక్ష్యం సార్, ఇది వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంది సార్. మీ డిపార్ట్మెంట్ ఏలూరులో ఉన్నాడు బాగానే ఉన్నాడని చెప్తున్నాడు, చలపతిలో ఉన్నా సరే రాజమండ్రి బాగానే ఉన్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మీ వాళ్ళు ఎలా చూసారు? అలా చెప్పాను మీ డిపార్ట్మెంట్ సార్. ఇక్కడ విచారణ నిమిత్తం ఈ అధికారులు మార్చాలి సార్. నేను వీళ్ళంటే ఎంకరేజ్ చేయలేదు, అక్కడ ముద్దాలకు మాత్రం మీరు పని చేస్తున్నారు. అయితే అది సార్ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి సార్. సెటిల్మెంట్ చేసి మీరు కొమ్ము కాస్తున్నారు. వాళ్ళే తీసుకెళ్తారు మళ్ళీ సార్. ఆ రోజు బైండ్ వారు సార్ 307 కట్టవలసిన కేసుని బైండ్ వారు కేసులు కట్టి అది సార్ పాత కేసులో లోపం సార్. ఇది వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి, మామిడాయుధాలు సీజ్ చేయండి. అక్కడ చైన్ ఉంది, ఆ అమ్మాయి పట్టుకుంది, ఆ అమ్మాయి అక్కడే ఉంది సాక్ష్యం. ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోండి, ఎవరు కొట్టారో కూడా తీసుకోండి. కొత్తగా ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అతని మీద. అన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలు ఏమన్నా కారణం సార్? పోలీస్ స్టేషన్ మీరు సాయంత్రం ఒకసారి ఆఫీస్కి చెప్పారండి.
ఎలాగంటే ఒడికి పోతే నెల వచ్చేస్తావు నేను తీసుకొచ్చి అలాగే మనకి ప్రాబ్లం సొల్యూషన్ కాదు కదా, మళ్ళీ ఇలాగే చేస్తాం అనేది చాలు కదా. అంటే ఇన్స్టిగేటింగ్ ది మర్డర్, ఇన్స్టిగేటింగ్ ది వైలెన్స్ అని ఎబెక్టింగ్ ది వైలెన్స్ అందువల్ల అరెస్ట్ చేయండి. అతనే మాస్టర్ మైండ్, మాస్టర్ మైండ్ అతనే. అలా కాదు సార్, బెయిల్ క్యాన్సిలేషన్ కానీ మాకు కానీ వాళ్ళు ఇస్తే కోర్టు వారు పొడిచే రోజుని పొడిచేసి శవాలు ఎలాగంటేనంటే మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంతమందిని పడతారని శవాలు చేయడం అక్కడ మళ్ళీ వస్తారు మళ్ళీ ఇంతమందిని పడతారని శవాలు చేయడం. వర్ణించడానికి వీలైనటువంటి ఒక హింసాత్మక చర్యగా మేము భావిస్తున్నాం. ఇది దళితుల మీద దాడిగా మేము భావిస్తున్నాం. దళితులు కాదు, మాలల మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాలా మాదిగల మధ్యనే గొడవ సృష్టించి మాలల మీదే మాదిగల చేత దాడి చేయించినటువంటి ఈ అగ్రకుల కుట్రగా మేము భావిస్తున్నాం. కాబట్టి మాదిగలందరూ కూడా మాలల మీద దాడి చేసినట్టు అవసరం వచ్చింది. ఇవాళ మాదిగలని మాలల మీదకి ఉసుగోలు పుట్టేటటువంటి ఒక ప్రత్యేక రాజకీయ విధానం రాష్ట్రంలో నడుస్తుంది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒక కులాన్నేమో వెనకేసుకొచ్చి ఇంకో కులానికి వ్యతిరేకంగా మరి ద్రోహం చేసేటటువంటి విధానంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని వీళ్ళు ఆధారంగా చేసుకుని వీళ్ళు వాళ్ళని మరి మాలల మీద దాడి చేయటం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడే కాదు, అనేక చోట్ల దాడి జరుగుతుంది. దానికి కారకులు వీళ్లే. కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో మాలల మీద దాడి చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాల్సిందిగా మరి ఒక సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇక్కడ స్థానిక అధికారుల మీద అనేక ఆరోపణలు ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయటం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆందోళన, భయం. కాబట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి అధికారుల ద్వారా దర్యాప్తు చేయించాలి. ఇది సిట్ ద్వారా దర్యాప్తు చేయాలి, లేదా సిఐడి ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. చేస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఓన్లీ 3 పేర్లు ఉన్నాయి, 5 పేర్లు ఉండాలి. 5 పేర్లలో 2 పేర్లు తీసేశారు. ఆ 2 పేర్లను వెంటనే కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ లో చేర్చాలి. అలాగే ఒక మహిళ మీద దాడి జరిగింది. మరి ఏప్రిల్లో దాడి జరిగితే ఆ యొక్క ప్రతాప్ కుమార్ అనే అతను దాడి చేస్తే అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. మరి అతన్ని ఆ దాడికి మారణాయుధం కూడా సైకిల్ చైన్ తో కొట్టి మరి హింసించి బాధించినటువంటి కేసు కూడా బుక్ అయింది. అతనే మళ్ళీ ఈ యొక్క కేసును కూడా మాస్టర్ మైండ్ గా ఉన్నాడు. కాబట్టి అతను తక్షణం అదుపులోకి తీసుకోవాల్సిందిగా, బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి అతను చేసినటువంటి కిరాతకమైనటువంటి మరి చట్ట వ్యతిరేకమైనటువంటి, న్యాయ వ్యతిరేకమైనటువంటి మరి హింసాత్మకమైనటువంటి ఘటనలకి మారణాయుధాలతో దాడి చేయించి అటెంప్ట్ మర్డర్ చేసి మరి ఆల్మోస్ట్ చావు బతుకుల్లో ఉన్నటువంటి ఇద్దరు బాధితులు హాస్పిటల్లో ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. మరి దీనికి కారకులు ఎవరు? దీనికి కారణం ఏముంది అసలు? ఇందులో అసలు ఆయన కొట్టుకోవడానికి అంత దారుణమైనటువంటి దాడి చేయడానికి ఏమన్నా కారణం ఉందా? ఎవరు దీనికి బాధ్యులు? కాబట్టి ఇది వెంటనే ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము అఖిల భారత సంఘాల జేఏసీ తరఫున, అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున, అలాగే హైకోర్టు న్యాయమూర్తుల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ యొక్క ఫేక్ లాయర్ ఎవరైతే ఉన్నాడో అతను వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా, ప్రతాప్ అనే వాడిని అదుపులోకి తీసుకుని అతన్ని కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో గ్రామస్తులందరూ కూడా మీరు భయాందోళనతో ఉండొద్దు. మీకు న్యాయం జరుగుతుంది, బాధితులకు న్యాయం జరిగేటట్టుగా మేము చూస్తాం. కాబట్టి మీరు రెచ్చిపోవద్దు, రెచ్చిపోయి వాళ్ళ మీద తిరుగుదాడులు చేయొద్దు, శాంతియుతంగా ఉండండి. మరి పోలీసులతో సహకరించండి. పోలీసులు కూడా మరి చాలా న్యాయబద్ధంగా వ్యవహరించండి అని నేను చెప్తున్నాను. వాళ్ళు ఒక సైడ్కి తీసుకోవద్దు. వాళ్ళు న్యూట్రల్ గా ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు అయితే వాళ్ళని శిక్షించండి. మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. కాబట్టి అక్రమ కేసులు మానేయండి.
మరి నేరం చేసిన వాళ్ళ మీద కేసులు గట్టిగా బిగించండి, వాళ్ళని శిక్షించండి అని చెప్పి సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరి మీరు గనక ఏదన్నా మరి ఒక పక్షం వహించి ఏదైనా రాజకీయ ఒత్తిళ్లకి మీరు తలొగ్గి మీరు మా వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే మరి హైకోర్టులో కూడా మరి మిమ్మల్ని కూడా పార్టీలుగా చేసి మేము కేసు వేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మానవ సమైక్యత కోసం పోరాడతాం. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ గా మీకు చెప్తున్నాను, అందరి మాలలను రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేస్తాం, మీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మీరు గనక సరిగా చేయకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరి కనువిప్పగలిగేటట్లుగా మనం అంతా పోరాడదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. రావాలి రావాలి ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వం దిగి రావాలి, రైతుల పట్ల దాడిని ప్రభుత్వం దిగి రావాలి, నేరస్తుల మీద శిక్ష విధించాలి, వెంటనే శిక్ష 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 శిక్ష. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై సంవిధాన్.